హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ దట్ టు స్పోర్ట్స్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇది అండ్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెంకటేష్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్. సో వెంకటేష్ గారిని అడిగి ఇండియా ఆసియా కప్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది, ఆల్ అబౌట్ ఆసియా కప్ ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే బికాజ్ ఏషియా కప్ మీద ఇండియన్స్ అందరూ అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాబట్టి వెంకటేష్ గారి మాటల్లో ఆయన అనాలిసిస్ని తెలుసుకుందాం. వెంకటేష్ గారు వెల్కమ్, వెరీ హ్యాపీ టు బీ సీ యూ హియర్. అయితే ఎస్, ఏషియా కప్ గురించి లేదా ఆసియా కప్ గురించి చాలామంది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అండ్ మన ఆటగాళ్ళు కూడా అంతే ఇదిగా రెడీ అవుతున్నారు, కూడా మేక్ ఓవర్ అవుతున్నారు. సో ఎస్, వాట్ డూ యూ సే అబౌట్ ఇట్? ఇండియా ఆఫ్టర్ లాంగ్ టైమ్ T20s ఆడుతున్నాం. ఇప్పుడు జనవరిలోనో ఎర్లీ ఫిబ్రవరిలోనో మనం T20 ఇంటర్నేషనల్స్ ఆడాం. అవును. ఆ తర్వాత ఇంగ్లాండ్లో ఒక లాంగ్ టెస్ట్ సిరీస్, అంతకుముందు IPL. సో లాంగ్ గ్యాప్ తర్వాత మన టీం మళ్ళీ ఆడుతుంది. నెక్స్ట్ ఇంకో 6 నెలల్లో మన ఇండియాలోనే T20 వరల్డ్ కప్ జరగబోతుంది. సో దానికి డ్రెస్ రిహార్సల్ లాంటిది. సో వరల్డ్ కప్ ముందు మనం రైట్ కాంబినేషన్ సాధించుకోవడానికి, రైట్ కాంబినేషన్ ఏర్పరచుకొని వరల్డ్ కప్కి ఒక కాన్ఫిడెంట్గా వెళ్ళడానికి ఈ టోర్నమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది రిటైర్ అయ్యారు కదా. అప్పుడు లాస్ట్ మనం T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు వీ హ్యాడ్ ప్లేయర్స్ లైక్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. నాకు నా ఫస్ట్ క్వశ్చన్ అంటే యాక్చువల్లీ నేను క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నాను. విరాట్ కోహ్లీ అలాగే నిజంగా రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ కూడా చాలా దిగ్గజ ఆటగాళ్ళు. వీళ్ళిద్దరూ లేకుండా ఇప్పుడు ఫస్ట్ టైం T20 ఆడబోతా ఉంది టీమిండియా. అందులోనూ ఆ గ్యాప్ని ఫిల్ చేయగలదా ఇప్పుడున్న టీం? ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి IPL వల్ల బోల్డ్ అంత టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. సో IPL నుంచి మనకి ఎలా ఉందంటే ఇప్పుడు ఇండియా కెన్ ఫీల్ 2 ఇంటర్నేషనల్ సైట్స్, ఒకటి కాదు 2. ఎందుకంటే మీరు చూడండి, ప్లేయర్స్ లైక్ శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇలాంటి వాళ్ళందరూ బయట ఉన్నారు. సో వాళ్ళని టీంలో అకామిడేట్, ఈవెన్ స్టాండ్ బైస్లో కూడా వాళ్ళు లేరు కొంతమంది. సో ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఇండియా కెన్ ఫీల్ 2 వెరీ కాంపిటెంట్ ఇంటర్నేషనల్ సైట్స్. సో ఎలాంటి ఇబ్బంది లేదు. T20 వరల్డ్ కప్ తర్వాత మనం ఆడిన బయలాటరల్ సిరీస్లు అన్నింటిలో కూడా గ్రాండ్ విన్స్ సాధించాం. ఐ థింక్ వీ లాస్ట్ ఓన్లీ ఒక 20 మ్యాచెస్ ఆడితే ఒక 4 ఓడిపోయింది తప్ప. సో చాలా చాలా ట్రెమెండస్ రికార్డ్. అంటే మన యంగ్స్టర్స్ బికాజ్ ఆఫ్ IPL కొత్త వాళ్ళు అభిషేక్ శర్మ కానీ, లేకపోతే సంజు శాంసన్, చాలామంది కొత్త వాళ్ళందరూ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. వరుణ్ చక్రవర్తి ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఐ థింక్ ఈసారి చాలా చాలా స్ట్రాంగ్గా మన టీం కనిపిస్తుంది. దాంట్లో అయితే చాలా స్ట్రాంగ్గా కనబడుతుందని చెప్తున్నారు వెంకటేష్ గారు. బట్ ఇందాక మీరు మాట్లాడుతూనే అయ్యర్ని పక్కన పెట్టారు, అలాగే జైస్వాల్ని పక్కన పెట్టారు. వాళ్ళని పక్కన పెట్టడం కరెక్టేనా? బికాజ్ IPL ఆట గురించి కూడా మీరు ఇంతగా కోట్ చేస్తున్నారు కాబట్టి IPLలో బిగ్గెస్ట్ స్కోరర్, టాప్ స్కోరర్ అయ్యర్. అది అయ్యర్ని ఎందుకు తీసుకోవాలనేది ఇప్పటికీ మనకి పెద్ద మిస్టరీ. దానికి ఏదో కుట్ర కోణాలు చెప్తారు, ఎందుకంటే గౌతమ్ గంభీర్కి అయ్యర్కి మధ్య సరైన సత్సంబంధాలు లేవు, అందరికీ అది ఓపెన్ సీక్రెట్. సో దానివల్లే పక్కన పెట్టారా, లేకపోతే టీమ్ కాంపోజిషన్లో అతను ఫిట్ ఇన్ కావట్లేదా? అయితే ఇక్కడ మనకి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఓకే ఇప్పుడున్న 15లో అతన్ని అకామిడేట్ చేయలేరు. ఎందుకంటే నెంబర్ 3లో తిలక్ వర్మ ఆడతాడు, 4లో సూర్యకుమార్ ఆడతాడు, 5లో హార్దిక్ పాండ్యా, 6లో అక్షర్ పటేల్. సో వేర్ డూ యూ ఫిట్ ఇన్ శ్రేయస్ అయ్యర్ని అక్కడ ఫిట్టింగ్ చేసే అవకాశం చేస్తారు. కరెక్టే, బాగానే ఉంది. కానీ 5 మంది స్టాండ్ బైస్ని అనౌన్స్ చేశారు. ఆ స్టాండ్ బైస్లో కూడా లేడు అతను. అంటే ఎగ్జాక్ట్లీ ఎవరికైనా ఇంజరీ అయినా కూడా అతను రెడీమేడ్ రిప్లేస్మెంట్. మీరు చెప్పినట్టుగా IPLలో హీ స్కోర్డ్ మోర్ దెన్ 600 runs అట్ ఏ వండర్ఫుల్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 170. ఎంతో స్ట్రైక్ రేట్ అతను 170-175 స్ట్రైక్ రేట్తో ఫినామినల్. ఎందుకంటే యాజ్ ఎ కెప్టెన్ టీంని ఫైనల్కి తీసుకెళ్ళాడు అండ్ యాజ్ ఏ ప్లేయర్ కూడా, యాజ్ ఎ బ్యాట్స్మెన్ కూడా హీ వాజ్ ఎక్సలెంట్. సో చాలా చాలా సర్ప్రైజ్ నాన్ సెలెక్షన్ అది. సో ఆ విషయంలో చాలామంది అయ్యర్ ఫ్యాన్సే కాదు, చాలామంది ఇండియన్ టీం కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, లేదు స్టాండ్ బైలో ఉంటే కూడా బాగుంటుంది అనే వాళ్ళు చాలామంది ఈ విషయంలో హర్ట్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా మన నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఇండియా శ్రీలంకలో జరగబోతుంది. సో ఇక్కడ కండిషన్స్ స్పిన్ బౌలింగ్కి చాలా అనుకూలంగా ఉంటాయి. అండ్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ బౌలింగ్. స్పిన్ బౌలింగ్ అద్భుతంగా ఆడతాడు. సో స్పిన్ బౌలింగ్ ఆడడం అతని ప్రత్యేకత. అలాంటి ప్లేయర్ని మీరు కనీసం అసలు ఈజ్ నాట్ ఫైండింగ్ హిస్ ప్లేస్ ఇన్ ద మిక్స్. దట్ ఈస్ రియలీ సర్ప్రైజింగ్. అండ్ ఇంకొక 2 ప్లేయర్స్ గురించి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే లిటరలీ రింకు సింగ్ని అలాగే హర్షిత్ రాణాని, పర్టికులర్గా వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడం గంభీర్ ఫేవరెటిజం అని ఇలా విమర్శలు వస్తున్నాయి. సో దాని గురించి ఏం చెప్తారు? రింకు సింగ్ నేను అనుకోను, ఎందుకంటే రింకు సింగ్ ప్రూవ్ చేసుకున్నాడు, అతను ఈజ్ ఎ ఫినిషర్. రింకు సింగ్ ఏంటంటే అతను 11లోకి ఉన్నా, లేకపోతే రింకు సింగ్ విషయంలో ఎవరికి, బికాజ్ అతను KKRలో గంభీర్ ఉన్నప్పుడు ఆడాడు కాబట్టి KKR ముద్ర వేస్తున్నారు. కానీ
బట్ యాజ్ యూ సెడ్ హర్షిత్ రాణా ఇస్ సర్ప్రైజ్ సెలెక్షన్ డెఫినెట్లీ. Yeah. హర్షిత్ రాణాని చాలా చాలా ప్రమోట్ చేస్తున్నాడు గౌతమ్ గంభీర్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ హర్షిత్ రాణాకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే అతను కొద్ది గొప్ప బ్యాటింగ్ చేయగలడు. మనకేంటంటే ఇప్పుడు మన ఫాస్ట్ బౌలర్స్ కానీ స్పిన్నర్స్ కానీ, అది వరుణ్ చక్రవర్తి కావచ్చు, కుల్దీప్ కావచ్చు, బుమ్రా, హర్షదీప్, వీళ్ళెవరు పెద్దగా బ్యాటింగ్ చేయరు. వాళ్ళు టిపికల్ టైలెండర్స్. హర్షిత్ రాణా కొన్ని బిగ్ షాట్స్ కొట్టాలి ఎబిలిటీ ఉంది. సో ఆ కారణంగా ఏమన్నా అతన్ని తీసుకున్నారో అదొకటే జస్టిఫికేషన్. అదే ప్రసిద్ధ్ కృష్ణ వాజ్ పర్పుల్ క్యాప్ విన్నర్ ఇన్ ఐపీఎల్ రీసెంట్. ఐపీఎల్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు, ఇంగ్లాండ్ టూర్లో మంచి బౌలింగ్ వేశాడు. సో అతన్ని పక్కన పెట్టేసి హర్షిత్ రాణాని తీసుకోవడంలో అదొక్కటే కన్సిడరేషన్ మనకు అనిపిస్తుంది. అయితే థర్డ్ ఆల్రౌండర్ లేడు అనేటువంటి వాదన కూడా బాగా వినపడుతోంది. ఈవెన్ మహమ్మద్ కైఫ్ కూడా దీన్ని కోట్ చేశారు. సో దాని గురించి వాషింగ్టన్ సుందర్ ఉంటే బాగుండేది, కానీ మనకేంటంటే టీమ్ కాంపోజిషన్ వాళ్ళు ఒక రకంగా అనుకున్నారు. సో వాళ్ళు అనుకున్న ప్రకారం ఐ థింక్ వాషింగ్టన్ సుందర్ని ఫిట్టింగ్ చేయలేకపోయారేమో అని నాకు అనిపించింది. మీరు అన్నట్టు హర్షిత్ రాణా ప్లేస్లో వాషింగ్టన్ తీసుకుంటే చాలా కరెక్ట్గా ఉండేది టీంలో. సో ఇంతమంది బ్యాటర్స్లో ఓపెనింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎవరు చేస్తారని అనుకుంటున్నారు? ఓపెనింగ్ విషయంలో నాకు ఎలాంటి డౌట్ లేదు, ఎందుకంటే అట్ ది టైమ్ ఆఫ్ సెలెక్షన్ చెప్పేశారు ఏంటంటే అభిషేక్ శర్మ ఈజ్ హ్యావింగ్ ఎ ఫెంటాస్టిక్ రికార్డ్ ఇన్ ఇంటర్నేషనల్స్. అతనితో పాటు శుభ్మన్ గిల్ ఓపెన్ చేస్తాడు. సో శుభ్మన్ గిల్ సెలెక్షన్ మీద కూడా చాలా అసంతృప్తి ఉంది చాలా మందికి, ఎందుకంటే శుభ్మన్ గిల్ టీంలోకి వస్తే సంజు శాంసన్ మే నాట్ ఫైండ్ ప్లేస్ ఇన్ ద టీమ్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను ఆ కనెక్షన్ క్వశ్చన్ కూడా అడుగుతా సంజు శాంసన్ది. ప్లీజ్ సో శుభ్మన్ గిల్ రికార్డ్ అంత గొప్పగా లేదు ఇంటర్నేషనల్స్లో. రీసెంట్లో ఐపీఎల్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. బట్ ఇంటర్నేషనల్లో డిసప్పాయింట్. అతను ఈ ఫార్మాట్కి అంత సూటబుల్ కాడేమో అని చాలా మంది అభిప్రాయం. అతని రికార్డ్ కూడా అదే చెప్తుంది. బట్ జస్ట్ బికాజ్ హీ హ్యాడ్ వెరీ గుడ్ ఐపీఎల్, తర్వాత అతను ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా ప్రమోట్ చేస్తున్నారు. టెస్ట్లో, టీ20స్లో, వన్డేస్లో అన్నిట్లో అతను ఉండాలి అన్నట్టుగా. అంటే అతను నెక్స్ట్ ఇండియన్ సూపర్ స్టార్ అతనే కావాలి, ఎందుకంటే విరాట్ కోహ్లీ తర్వాత ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. సో మనం నెక్స్ట్ సూపర్ స్టార్ని ఒకరిని తయారు చేసుకోవాలి, ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది తప్ప వేరే రీజన్ నాకు కనబడట్లేదు. స్ట్రిక్ట్లీ గోయింగ్ బై మెరిట్ శుభ్మన్ గిల్ మైట్ నాట్ ఫిట్ ఇన్ టు దిస్ థింగ్, ఎందుకంటే మీకు స్పెషలైజేషన్ ఉండాలి. శుభ్మన్ గిల్ అద్భుతంగా చేస్తున్నాడు వన్డేస్లో కానీ, టీ20 టెస్ట్లో కానీ. ఈజ్ వండర్ఫుల్, మంచి రికార్డు ఉంది, బాగా చేస్తున్నాడు. ఈ ఫార్మాట్లో మనకి ఇంత చాయిస్ ఉన్నప్పుడు, శ్రేయస్ అయ్యర్ అనుకున్నాం, మన యశస్వి జైస్వాల్, మంచి ప్లేయర్స్ ఉన్నప్పుడు శుభ్మన్ గిల్ ఎందుకు వచ్చాడో, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు, అందరిని పక్కన పెట్టి శుభ్మన్ గిల్ని అన్ని ఫార్మాట్లో ఆడించడం అదైతే నాకైతే అర్థం కాలేదు. ఎస్, ఇందాక నేను ఒక కనెక్టింగ్ క్వశ్చన్ అడుగుతున్నాను సంజు శాంసన్ గురించి. ఒకవేళ ఈ మ్యాచ్లో కనుక టాప్ 11 ప్లేయింగ్ 11లో లేకపోతే కనుక సంజు శాంసన్ కెరియరే ఇక ఖతం అయిపోతుంది అనేటువంటి ఒక టాక్ కూడా నడుస్తోంది. సో కెరియర్ అంటే ఈ ఫార్మాట్లో కావచ్చు, ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎప్పుడైతే శుభ్మన్ గిల్ ఓపెనింగ్ వచ్చాడో, మీరు సంజు శాంసన్ మన గతంలో చూసాం, అతను చాలా వన్డేలు, టీ20లు ఆడాడు. అవును, కానీ హీ నెవర్ టేస్టెడ్ సక్సెస్. కానీ గౌతమ్ గంభీర్ ఇప్పుడు కోచ్గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత అతను చేసింది ఏంటంటే సంజు శాంసన్ ఓపెనర్గా ప్రమోట్ చేశాడు. చేసిన తర్వాత అతను ఒక నెల తేడాలో 3 టీ20 ఇంటర్నేషనల్స్లో 100s కొట్టాడు. అదొక పెద్ద రికార్డ్. అది ఒక ఏడాది నెల తేడాలో 3 టీ20 100s కొట్టడం అనేది, అందులో ఇంటర్నేషనల్ 100s కొట్టడం. సో అలాంటి టైంలో తర్వాత ఒక సిరీస్ మొత్తం ఫెయిల్ అయ్యాడు, 5 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు, వేరే విషయం. బట్ అతనికి ఎప్పుడైతే మనకు క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే టాప్ ఆఫ్ ది ఆర్డర్లోనే హీ స్కోరింగ్ రన్స్, మిడిల్ ఆర్డర్లో 4లోనో 5లోనో అయితే అతనికి ఎక్కువ అవకాశాలు రావు. అతను అక్కడ ఫిట్ ఇన్ కాడు, ఈజ్ నాట్ ఎ ఫినిషర్. సో ఎప్పుడైతే శుభ్మన్ గిల్ వచ్చాడో, తర్వాత సూర్యకుమార్ బ్యాటింగ్ అట్ నెంబర్ 3 ఆర్ నెంబర్ 4, ఇంకా అతనికి అవకాశాలు తగ్గిపోతాయి, డెఫినెట్గా తగ్గిపోతాయి. రేపు శ్రేయస్ అయ్యర్ కూడా టీంలోకి వస్తే సంజు శాంసన్ మళ్ళీ 11లో బ్రేక్ అవ్వడం కష్టం, చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు జితేష్ శర్మ ఇస్ దేర్, హీఈస్ ఎ ఫినిషర్. అతను వికెట్ కీపర్ పెట్టుకుంటే అతను నెంబర్ 8లో నెంబర్ 7లో ఎక్కడైనా ఆడించుకోవచ్చు. సంజు శాంసన్ మీరు 6, 7, 8లో ఆడించుకుంటే ఉపయోగం లేదు. గతంలో కూడా ఆడిస్తే అతను ఆ రోల్కి సూట్ కాడు. అతను టాప్ ఆఫ్ ది ఆర్డర్లో బాగా ఆడతాడు. సో ఎప్పుడైతే గిల్ తెర మీదకి వచ్చాడో సంజు శాంసన్ తెర వెనక్కి వెళ్ళిపోయినట్టే అనుకోవాలి. సో దట్ ఈస్ అన్ఫార్చునేట్, ఎందుకంటే వెరీ వెరీ టాలెంటెడ్ ప్లేయర్ అతను. అయితే అతని సైడ్ నుంచి కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ లేదు అతని దగ్గర. చాలా బాగా ఆడతాడు కొన్ని ఇన్నింగ్స్, ఒక ఇన్నింగ్స్ బాగా ఆడితే 4-5 ఇన్నింగ్స్ అతను ఫెయిల్ అవుతాడు. సో క్రికెట్లో కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యమైన విషయం కదా. చాలా ముఖ్యం. అంటే ఈ ఫార్మాట్లో కన్సిస్టెన్సీ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ అట్లీస్ట్ ఓపెనర్స్గా ఆడేవాళ్ళు అట్లీస్ట్ 1, 2, 3 వాళ్ళకి టైం ఉంటుంది, కొంత సెటిల్ అవ్వడానికి, కొంత 1-2 ఓవర్లు చూసుకోవడానికి టైం ఉంటుంది. సో టాప్ ఆర్డర్లో ఆడే ప్లేయర్స్ ముగ్గురు కూడా
వాళ్ళు కన్సిస్టెంట్గా ఆడకపోతే టీంకి ఒక బేస్ క్రియేట్ చేస్తే ఏంటంటే తర్వాత బిగ్ హీటర్స్ వచ్చి కొడతారు. సో మరి సంజు శాంసన్ దాన్ని పూర్తిగా వచ్చే అవకాశాలు ఇవ్వలేదనడానికి లేదు. ఎందుకంటే గంభీర్ వచ్చిన తర్వాత ఆయన కంటిన్యూస్గా ఛాన్స్ ఇచ్చారు. కనీసం 10-12 T20s వరుసగా ఆడాడు. ఆడి కూడా అతను ఇంగ్లాండ్తో ఒక సిరీస్ జరిగింది లాస్ట్ మనం ఆడిన సిరీస్లో 5 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. 5 మ్యాచ్లు కూడా బౌన్సర్లకు అవుతాడు. సో అతని తప్పు కూడా కొంత ఉన్నది. బట్ అట్ ది సేమ్ టైం మీరు అన్నట్టుగా ఆ డౌట్ అయితే ఉంది. అతని కెరియర్ మళ్ళీ T20 టీంలోకి అతను రావడం, అందులో ఇప్పుడున్న కాంపిటీషన్, బ్రహ్మాండమైన కాంపిటీషన్లో మళ్ళీ అతని టీంలోకి రావడం చాలా కష్టం. ఈవెన్ ప్లేయర్స్ లైక్ రిషబ్ పంత్ ఫిట్ అయ్యి అతను వస్తే రిషబ్ పంత్ కెన్ మే విన్ బ్యాక్ హిస్ ప్లేస్ ఇన్ T20 టీమ్ ఆల్సో. సో కొంచెం యాక్టివ్ పొజిషన్లోకి అతను వస్తే రిషబ్ పంత్. ఓకే, అయితే ఇండియా టీంలో మిడిల్ ఆర్డర్ ఎలా ఉంది? మిడిల్ ఆర్డర్ బాగా బ్రహ్మాండం. ఈ టీంకి తిరుగులేదు. ఎందుకంటే మీకు బోలంత మంచి ప్లేయర్స్ ఉన్నారు. మీకు సూర్యకుమార్ కానీ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ మనకు తెలుసు T20 వరల్డ్ కప్లో ఎంత బాగా ఆడాడు. అతను ఎక్కడైనా ఆడగలడు. అక్షర్ పటేల్ కెన్ ప్లే ఎట్ నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 8 ఎక్కడైనా ఆడగల ప్లేయర్ అతను. అండ్ ఆల్వేస్ కంట్రిబ్యూట్ చేస్తాడు టీంకి అక్షర్ పటేల్ కానీ. అలాగే శివం దుబే కూడా T20 వరల్డ్ కప్లో కొన్ని కీ నాక్స్ ఆడాడు. తర్వాత అతను కొన్ని బౌలింగ్ కూడా చేయగలడు. సో అతని గురించి చాలా ఇంపార్టెంట్ రోల్. అందులో ఇప్పుడు ఆ ఏషియన్ టీమ్స్ అన్నింటిలో స్పిన్నర్స్ బాగా ఉన్నారు. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్. అయితే మీరు చెప్పినటువంటి వాళ్ళలో ఇప్పుడు దాకా చెప్పినటువంటి వాటిలో బుమ్రా పేరు మీరు మాట్లాడలేదు. మన బౌలింగ్ గురించి మాట్లాడలేదు. ఫోకస్ అంతా కూడా ఇప్పుడు బుమ్రా మీదే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో బుమ్రా ఈ మ్యాచెస్లో, ఇప్పుడు కమింగ్ అప్ మ్యాచెస్లో ఎలా ఉండే అవకాశం ఉంది? బుమ్రా పెర్ఫార్మెన్స్ అంటే ఏం చెప్తారు? బుమ్రా అంటే పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లు, ముఖ్యంగా మనం గ్రూప్ స్టేజ్లో UAE తర్వాత ఒమన్తో ఆడే మ్యాచ్లో అతను రెస్ట్ ఇస్తారు. పాకిస్తాన్తో మళ్ళీ సూపర్ 4లో అన్ని మ్యాచ్లు ఆడతాడు బుమ్రా వరల్డ్లో అన్ని ఫార్మాట్స్లో నెంబర్ 1 బౌలర్. అండ్ అతని బెస్ట్ ఫార్మాట్ అంటే ఇదే. ఇక్కడ అతను న్యూ బాల్తో బౌలింగ్ వేయగలడు, మిడిల్ ఓవర్స్లో వేస్తాడు, డెత్లో ఆల్ ఫేజ్ బౌలర్. అతను ఆల్ ఫేజెస్లో బౌలింగ్ వేయగలడు. అతని హస్ గాట్ ఎ బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్. అతని దగ్గర బౌలర్ని ట్రిక్స్ ఉన్నాయి, యార్కర్స్ ఉన్నాయి, స్లోయర్ వన్స్ ఉన్నాయి, బౌన్సర్ ఉంది. యూ కెన్ సర్ప్రైజ్ యూ విత్, అంటే 6 ఓవర్లో 6 బాల్స్ ఉంటే 6 డిఫరెంట్ డెలివరీస్ చేయగల బౌలర్ అతను. సో అతను బిగ్ ఎసెట్. అతను ఫిట్గా ఉన్నాడు. సో అతని ఫిట్నెస్ మనం వరల్డ్ కప్ దాకా మెయింటైన్ చేయాలంటే అతను వర్క్లోడ్ కూడా మేనేజ్ చేయాలి. వర్క్లోడ్ మేనేజ్ చేస్తూ T20 వరల్డ్ కప్ దాకా బుమ్రాని మనం కాపాడుకుంటే మన టీంకి తిరుగుండే పరిస్థితి ఉండదు. అయితే శివం దూబే మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి. సో శివం దూబే మీద మీకున్నటువంటి పర్సనల్ ఒపీనియన్ ఏంటి? అండ్ ఈసారి ఆటలో ఏషియా కప్లో ముఖ్యంగా అతని ఆట తీరు ఎలా ఉండే అవకాశం? శివం దూబే కూడా కొంచెం బౌన్సర్లు ఆడడంలో కొంచెం ఇబ్బంది పడతాడు. కానీ ఏషియాలో పిచ్లు కాబట్టి స్లో పిచెస్ మీద అతని బౌలింగ్ కూడా ఇక్కడ సూట్ అవుతుంది. బౌలింగ్ కూడా అతని స్లో పిచెస్ మీద అతని మీడియం పేస్ బౌలింగ్తో కూడా ఈ కెన్ కటర్స్ అవి వేసి అతను ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంది. సో శివం దుబే నేను ఇందాక చెప్పినట్టుగా స్పిన్ బౌలింగ్ బాగా ఆడతాడు కాబట్టి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చూడండి, అక్కడ నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ లాంటి స్పిన్నర్స్ ఉన్నారు. పాకిస్తాన్ కూడా మంచి స్పిన్నర్స్, శ్రీలంకలో హసరంగా, తీక్షణ, మంచి స్పిన్ బౌలర్స్ ఉన్నారు. ఆల్ టీమ్స్, ఆల్ ఇంపార్టెంట్ టీమ్స్, బంగ్లాదేశ్ అన్నిటి మంచి. సో ఆ స్పిన్నర్స్ని ముఖ్యంగా ఫినిషర్గా అతను ఆ స్పిన్నర్స్ బౌలింగ్లో ఆ స్పిన్ బ్యాషర్ అంటారు. అది పెద్ద 6లు కొట్టగల ఎబిలిటీ ఉండే ప్లేయర్ అతను. సో గత స్టాట్స్ ఏం చెప్తున్నాయి శివం దుబే విషయంలో? శివం దుబే ఈజ్ 6 hitter. మీకు ఏంటంటే మీరు ఈ శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ వీళ్ళొక బేస్ క్రియేట్ చేస్తే 15 ఓవర్స్కి వీళ్ళందరూ కలిసి ఒక 130-140 స్కోర్ చేస్తే తర్వాత హార్దిక్ పాండ్యా ఉన్నాడు, శివం దుబే ఉన్నాడు, జితేష్ శర్మ ఉన్నాడు. వీళ్ళందరూ దే కెన్ టేక్ ద స్కోర్ బియాండ్ 200. సో వాళ్ళు ఒక బేస్ కానీ క్రియేట్ చేస్తే 5-6 ఓవర్లలో రిమైనింగ్ డెలివరీస్ మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని వాళ్ళు ఒక పెద్ద స్కోర్ చేయగలరు. అంటే వికెట్లు చేతిలో ఉంటే వాళ్ళు దే విల్ టేక్ దట్ రిస్క్ అండ్ దే విల్ క్రియేట్ దోస్ ఆపర్చునిటీస్, స్కోరింగ్ ఆపర్చునిటీస్. వెంకటేష్ గారు, ఇండియా పిచెస్ స్పిన్నింగ్ అనుకూలంగా ఉంటుందని మీరు చెప్పారు. UAE పిచెస్ ఎలా ఉండే అవకాశం ఉంది? UAE పిచెస్ కూడా స్పిన్కి అనుకూలంగా ఉంటాయి, కానీ స్లో పిచెస్ ఉంటాయి, స్లో అండ్ లో పిచెస్ ఉంటాయి. స్పిన్ అంటే అవుతాయి కానీ స్లో టర్న్ ఉంటుంది అక్కడ. గ్రౌండ్ సైజ్ పెద్దది కాబట్టి ఇప్పటికీ స్పిన్నర్స్ అక్కడ కీ రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే మిస్ హిట్ కొడితే ఇది క్యాచ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. గ్రౌండ్ చిన్నగా ఉందనుకోండి, మిస్ హిట్ కూడా 6 వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ గ్రౌండ్స్ UAEలో దుబాయ్ కానీ అబుదాబి కానీ దే ఆర్ బిగ్గర్ గ్రౌండ్స్. బిగ్గర్ గ్రౌండ్స్ కాబట్టి మీకు స్పిన్నర్స్ ఇప్పటికీ అక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. బట్ అంత టర్న్ మన ఇండియన్ పిచెస్లో ఉన్నంత టర్న్ ఉండకపోవచ్చు. బట్ స్పిన్నర్స్కి స్లో పిచెస్ మీద ఫాస్ట్ బౌలర్స్ కంటే హెల్ప్ ఉంటుంది. అబుదాబి కొంతవరకు ఫాస్టర్ బౌలర్స్కి హెల్ప్ చేస్తుంది. బట్ దుబాయ్ స్టేడియం అయితే చాలా వరకు స్పిన్నర్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఈ విషయంలో అంటే ముఖ్యంగా UAE పిచెస్ విషయంలో టీమిండియాకి అది
కలిసి వచ్చేటువంటి అంశంగా అనుకోవచ్చా మీరు చెప్పినటువంటి పాయింట్స్ అన్ని, లేదు క్రిటికల్గా ఉండే అవకాశం? కలిసి వస్తుందని నేనైతే అనుకోను. ఎందుకంటే ఇండియన్ బ్యాట్స్మెన్ ఎప్పుడైనా రాణించేది ఎప్పుడంటే బ్యాట్ బాల్ మీదకి నైస్గా వచ్చింది అనుకోండి, అప్పుడు మంచి షాట్స్ కొడతారు. అంత స్ట్రోక్ ప్లేయర్స్ వీళ్ళు. ఎప్పుడైతే స్లో పిచెస్ ఉంటుందో వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఆ గేమ్ దానికి తగినట్టుగా ఆడాలి. ఇక్కడ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ 200 ఇన్ ఆల్ ద గేమ్స్. తర్వాత అందుకని మీరు ఎంత స్కోర్ చేస్తే బాగుంటుంది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అనేది చూడాలి. ఇంకోటి ఏంటంటే మీకు యూఏఈలో ప్రాబ్లం ఏంటంటే అక్కడ చాలా వేడి ఉంటుంది కాబట్టి నైట్ టెంపరేచర్ డే టెంపరేచర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును. సో డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ వల్ల సెకండ్ చేసి బ్యాటింగ్ చేయడం ఈజీ అవుతుంది. డ్యూ వల్ల పిచ్ చాలా గట్టిపడి బైండ్ అయ్యి బ్యాటింగ్ అనుకూలంగా మారుతుంది. అట్ ది సేమ్ టైం బాల్ కూడా ఏమవుతుందంటే ఆ మంచు వల్ల బాల్ మెత్తబడిపోతుంది. తర్వాత గ్రిప్ చేయడం కష్టం. స్పిన్నర్స్కి చాలా తడి సోప్ ఎలా పట్టుకున్నా ఆ రకంగా మారిపోతుంది. అందుకని ఇక్కడ టాస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. నేను అదే అసలు నెక్స్ట్ అదే మోస్ట్ ఆఫ్ ది టీమ్స్ ఫ్యాక్టర్ పేరు మెన్షన్ చేయకుండా సో టాస్ ఏ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. టాస్ గెలిస్తే మీరు టాస్ చాలా ఇంపార్టెంట్. టాస్ గెలిస్తే ముందు ఖచ్చితంగా బౌలింగ్ తీసుకోవాలి. బౌలింగ్ తీసుకొని మీకు కండిషన్స్ అనుకూలంగా ఉన్నప్పుడు, ఎందుకంటే పోను సెకండ్ హాఫ్లో మీకు డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి. ఈవెన్ ఐపీఎల్ అక్కడ ఆడినప్పుడు కూడా మనం చూసాం. ఐపీఎల్ ఆడినప్పుడు చాలా టీమ్స్ ఎవరైతే టాస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు అక్కడ. బట్ T20 గేమ్ కాబట్టి 1.5 అవర్లో పెద్ద డిఫరెన్స్ రాదు. ఇఫ్ యూఆర్ అ స్ట్రాంగర్ టీమ్ మీకు ఆ డ్యూ ఫ్యాక్టర్ ద్వారా మీకు కలిగే డిసడ్వాంటేజ్ తగిన రన్స్ ఒక 20-30 రన్స్ ఎక్స్ట్రా చేశారనుకోండి, మీరు డ్యూ ఫ్యాక్టర్ని ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. వెంకటేష్ గారు, అయితే ఈ సిరీసే కాదు, ఏ సిరీస్లో అయినా ఏ సీజన్లో అయినా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే దానికి ఉండేటువంటి హైప్ వేరు, దానికి ఉండేటువంటి ప్రెషర్ వేరు, ఆ ప్లేయర్స్ భుజాన్ మీద ఉండేటువంటి బాధ్యత వేరు, వేరే లెవెల్ మ్యాచెస్ అవి. సో ఈసారి ఈ సిరీస్లో ఇండియా పాకిస్తాన్ టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి? సో ఇద్దరిలో ఎవరికైనా ఎడ్జ్ ఉందా రెండు టీమ్స్లో? ఇండియాకి బ్రహ్మాండమైన ఎడ్జ్ ఉంది సునీల్. ఎందుకంటే వెరీ క్లియర్, చాలా క్లియర్గా ఉంది. వాళ్ళ టీంలో కనీసం బాబర్ రిజ్వాన్ లాంటి మనకి తెలిసిన పేర్లు కూడా లేరు. వాళ్ళ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా ఉన్నాడు. అతన్ని మీరు చాలామంది మన క్రికెట్ బాగా రెగ్యులర్ చూసేవాళ్ళు కూడా అతను గుర్తు కూడా పట్టరు. సో ఆ టీంలో ఒక మంచి స్టార్స్ ఎవరు లేరు. అఫ్రీది లాంటి వాళ్ళు, షాహిన్ అఫ్రీది లాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్పిస్తే పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ లేరు. రెండోది ఓకే, స్టిల్ పాకిస్తాన్ కెన్ బి డేంజరస్ సైడ్. ఇండియా మీద ఆడితే వాళ్ళకి పూనకాలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో అందుకని వాళ్ళు ఈవెన్ T20 వరల్డ్ కప్లో మనం వరల్డ్ కప్ గెలిచాము, కానీ పాకిస్తాన్తో మ్యాచ్లో మనం చాలా ఓడిపోలేదు, కానీ చాలా తక్కువ మార్జిన్తో గెలిచాం. చాలా తక్కువ మార్జిన్తో బుమ్రా మనకి సేవియర్గా ఉండి మనకి గెలిపించాడు. సో పాకిస్తాన్తో వాళ్ళు ఎంత వీక్గా కనిపించినా సరే పాకిస్తాన్తో మ్యాచ్తో ఆ ప్రెషర్ వేరే ఉంటుంది. మీరు మామూలు మ్యాచ్ ఆడడం వేరే, పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడం వేరే. ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. అక్కడ అందులో యూఏఈలో పాకిస్తాన్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. పాకిస్తాన్ విల్ హ్యావ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ ది క్రౌడ్. సో అందుకని ఒకప్పుడు షార్జాలో మన వాళ్ళు ఆడడం కూడా మానేశారు, ఎందుకంటే వాళ్ళకి అంతా పాకిస్తాన్కి సపోర్ట్ ఉందని చెప్పి. సో అందుకని ఐ థింక్ పాకిస్తాన్తో చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్తో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ మనం 3 మ్యాచ్లు ఆడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సూపర్ 4కి మన గ్రూప్ నుంచి పాకిస్తాన్, ఇండియానే క్వాలిఫై అవుతాయి. ఒమాన్, యుఏఈ అట్లా క్వాలిఫై కావు. సో సూపర్ 4లో మరొకసారి పాకిస్తాన్తో ఆడతాం. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ పాకిస్తాన్ ఫైనల్లో కూడా ఆడతాం. ఇంతవరకు ఏషియా కప్లో ఇది ఇప్పుడు 16-17 ఒకసారి కూడా ఇండియా పాకిస్తాన్ ఫైనల్ జరగలేదు. దిస్ కుడ్ బి ది ఫస్ట్ టైం. అయినా కూడా కావచ్చు. సో 3 సార్లు పాకిస్తాన్తో ఆడే అవకాశం ఉంటుంది. సో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లు అంటే ఎప్పుడు దానికి ఒక అందుకే దాన్ని సండే రోజున పెట్టారు. సండే రోజు డెఫినెట్గా ఎవ్రీబడి విల్ బి వాచింగ్ దట్ మ్యాచ్. వెనక చాలా స్ట్రాటజిక్ కొంతమంది చూడని అంటున్నారు, ఎందుకంటే మొన్న పెహల్గామ్లో జరిగిన తర్వాత పాకిస్తాన్తో ఆడడం అంటే కొంతమంది ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. బట్ స్టిల్ అన్నీ చెప్తారు కానీ అందరూ చూస్తారు మ్యాచ్. పాకిస్తాన్ ఓడించాలి. ఎగ్జాక్ట్లీ. ఆ వ్యూవర్షిప్ చూస్తేనే, నెంబర్ చూస్తేనే మనకి నెంబర్ మీకు చూస్తే ఫినామినల్ నెంబర్స్ వస్తాయి. సో చూడని వాళ్ళు కూడా చూస్తారు. ఒకవేళ ఇండియా గెలుస్తుంది అనుకోండి, ఆ కసితోనే చూస్తారు పాకిస్తాన్ ఓడిస్తున్నాం అని. వెంకటేష్ గారు, అయితే ఈసారి పాకిస్తాన్ బౌలింగ్ నుంచి మనం ఎవరి గురించి ఆలోచించాల్సి ఉంటుంది, ఎవరి గురించి కొంచెం అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది? మామూలుగా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగుంటుంది, కానీ ఈసారి ఉన్నారు వాళ్ళు. షాహిన్ అఫ్రీది, తర్వాత హరీష్ రావు లాంటి ఉన్నారు, కానీ వాళ్ళు స్పిన్నర్స్ కూడా బాగున్నారు ఈసారి. స్పిన్నర్స్ దే హ్యావ్ గాట్ గుడ్ స్పిన్. అబ్రార్ అని చెప్పి, తర్వాత మకీమ్ అని ఒక స్పిన్నర్ ఉన్నాడు. ఇద్దరు కూడా దే ఆర్ డూయింగ్ వెల్, రిస్ట్ స్పిన్నర్స్. సో ఈసారి మొదటిసారిగా చాలా రోజుల తర్వాత మనం వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్తో పాటు స్పిన్నర్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఇటీవల కాలంలో మన ప్లేయర్స్ స్పిన్ సరిగ్గా ఆడట్లేదు.
అందుకని మనకి ఫాస్ట్ బౌలింగ్ కంటే కూడా స్పిన్ చాలా డేంజర్ అయ్యే అవకాశం ఉంది. సో పాకిస్తాన్ నేను వీక్ అని చెప్పాను కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగానే ఉంది. బ్యాటింగ్లో స్ట్రెంత్ లేదు కానీ బౌలింగ్ బాగానే ఉంది. సో వాళ్ళ బౌలర్స్ విషయంలో మన వాళ్ళు కాస్త కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మీకు ఏంటంటే ఇండియా కెన్ లూజ్ దిస్ టోర్నమెంట్ బై ఓన్లీ వన్ రీజన్. అదేంటంటే అది కాంప్లసెన్సీ. కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళారు అనుకోండి, ఏముందిలే మనం గెలిచేస్తాం, మనం మిగతా టీమ్స్తో పోలిసి చాలా స్ట్రాంగ్గా ఉన్నాను కనుక అనుకుని ఉంటే మిగతా టీంలు అండర్ ఎస్టిమేట్ చేస్తే అదే మీకు చాలా ప్రమాదం అవుతుంది. ఆ ఒక్క కారణం వల్లే ఇండియా లూజ్ అవుతుంది. లేకపోతే ఇండియా ఖచ్చితంగా ఈ అంటే వాళ్ళకున్న స్ట్రెంత్, వాళ్ళకి మిగతా టీమ్స్కి మధ్య ఉన్న ఆ డిఫరెన్స్ చూస్తే ఈజీగా ఆడుతూ పాడుతూ కేక్ వాక్ లాగా గెలిచే అవకాశం ఉంది. బట్ నేను చెప్పినట్టుగా ఏమాత్రం అలసత్వం, కొంచెమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే అది మా చాలా ప్రమాదకరంగా అయ్యే అవకాశం, పర్టికులర్ పాకిస్తాన్కి అగేన్స్ట్. ఎస్ పర్టికులర్లీ మీరు ఆ విషయం చెప్పారు కాబట్టి వెంకటేష్ గారు, అంటే పాకిస్తాన్ బ్యాటర్స్లో బ్యాటింగ్ కొంచెం వీక్గా ఉందని అన్నారు. బట్ ఉన్న వాళ్ళలో ఎవరిని మనం టార్గెట్ చేస్తే ఈజీగా విక్టరీ కొట్టచ్చు? సయీమ్ అయూబ్ అని కొత్తగా ఓపెనర్, లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్, అతను చాలా మంచి టాలెంటెడ్ ప్లేయర్. అతను బాగా ఆడుతున్నాడు. వాళ్ళ కెప్టెన్ సల్మాన్ ఆగా కూడా మంచి ప్లేయర్. అతనికి స్ట్రైక్ రేట్స్ అంత గొప్పగా లేవు కానీ నేను చెప్పాను కదా, ఇండియా అనగానే వాళ్ళు డిఫరెంట్ లెవెల్లో ఆడతారు. సో అదొక్క విషయంలో మన వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. అయితే గతంలో ఏషియా కప్ ఆడినటువంటి ఆటగాళ్ళు ఇండియా టీంలో ఉండడం అది ప్లస్ పాయింట్, కానీ ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేయగలుగుతుందా? అంత ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మన టీంకి ఉన్న ఓవరాల్ స్ట్రెంత్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మనకున్న ఎక్స్ట్రా రిసోర్సెస్, దీనివల్ల చాలా కాన్ఫిడెంట్గా ఈరోజు ప్రెస్ మీట్ కూడా జరిగింది. దాంట్లో సూర్యకుమార్ యాదవ్ ది క్యాప్టెన్ వాజ్ సౌండింగ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే టీంలో ఉన్న స్ట్రెంత్ అది. ఇటీవల కాలంలో మన వాళ్ళు చాలా డామినేట్ చేస్తున్నారు. అందులో మీకు మీ అపోజిషన్లో ఏ సౌత్ ఆఫ్రికానో, ఆస్ట్రేలియానో, ఇంగ్లాండ్ అలాంటి వాళ్ళు ఉంటే భయపడారు. కానీ ఈ ఏషియన్ టీమ్స్ అన్నీ కూడా మన టీంతో పోలిస్తే చాలా చాలా వీక్గా కనిపిస్తున్నాయి. అందుకని ప్రెషర్ అనేది పెద్దగా ఉంటుందని నేను అనుకోను. ఐ థింక్ ఇండియా షుడ్ విన్ దిస్ టోర్నమెంట్ వితౌట్ ఎనీ ప్రాబ్లం అని అనుకుంటున్నాను. అయితే బౌలింగ్ వర్సెస్ బ్యాటింగ్ మనం చూస్తే కనుక ఎవరు వర్సెస్ ఎవరు ఉండే అవకాశం ఉంది? లైక్ బుమ్రా వర్సెస్ ఎవరు? బుమ్రా కెన్ బి ఏ డేంజరస్ బౌలర్ ఫర్ ఎనీ బ్యాట్స్మెన్. ఎంత గొప్ప బ్యాట్స్మెన్కైనా అతను అవుట్ చేయగల ట్రిక్స్ అతని దగ్గర ఉంటాయి. మనం ఇంగ్లాండ్లో చూసాం, జో రూట్ బుమ్రాకి అవుట్ అయినట్టుగా ఎవరికి అవుట్ కాలేదు. సో అలాంటి టాలెంట్ బుమ్రా దగ్గర ఉంది కాబట్టి బుమ్రాని ఛాలెంజ్ చేయగల బ్యాట్స్మెన్ ఎవరు ఉన్నారు ఆ పొజిషన్లో అని అనుకోను నేను. బుమ్రా క్యాన్ గో ఫర్ రన్స్. ఈవెన్ ఐపీఎల్లో కూడా చూసాం మనం, కరుణ్ నాయర్ ఒకసారి అతని మీద విరుచుకుపడ్డాడు. ఒకరిద్దరు ప్లేయర్స్ ఈవెన్ బుమ్రా బౌలింగ్లో కూడా మంచి స్కోరింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ స్టిల్ బుమ్రా మనకున్న ప్రధానమైన ఎక్స్ఫాక్టర్, మన టీంలో ఎక్స్ఫాక్టర్ ఎవరంటే బుమ్రా. సో బుమ్రా లాంటి బౌలర్ మిగతా ఏ టీంలో, మొత్తం 6 టీమ్స్ ఉన్నాయి, 8 టీమ్స్ ఉన్నాయి, 8 మిగతా 7 టీమ్స్లో ఎక్కడ కూడా బుమ్రా లాంటి బౌలర్ వాళ్ళకి ఎవరు లేరు. అయితే ఆసియా కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ స్టాట్స్ని మీరు కనుక చూస్తే, సో ఆ స్టాట్స్ ఏం చెప్తున్నాయి? స్టాట్స్ అంటే ఒకప్పుడు పాకిస్తాన్ స్ట్రాంగ్గా ఉండేది కాబట్టి అప్పుడు వాళ్ళు గెలిచారు. కానీ ఆఫ్ లైట్ ఇండియానే గెలుస్తూ వస్తుంది. ఇండియానే ఎక్కువసార్లు గెలిచిన సందర్భాలు మనం చూసాం. సో పాకిస్తాన్ గురించి మనం పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. పర్టికులర్లీ ఇది ఇటీవల కాలంలో వీకెస్ట్ పాకిస్తాన్ టీమ్గా ఇది కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళకి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఏమాత్రం స్ట్రెంత్ కనపట్లేదు. అలాగే మనకున్నట్టు ఆల్రౌండర్స్ కూడా లేరు వాళ్ళకి. సో మీరు అంటే ఇందాక ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా, కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా కూడా మనం ఇబ్బందులు పడతామన్నాం. పాకిస్తాన్ టీంని చూస్తే ఇప్పుడు వాళ్ళు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారా అనిపిస్తే అనే డౌట్ వస్తుంది. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? లేదు, అట్లేం లేదు. ఇండియన్ టీం అనేసరికి ఎప్పుడైనా సరే వాళ్ళు వాళ్ళ గేమ్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆడతారు. అదొక్కటే వాళ్ళకి కొంచెం కసితో ఆడతారు. సో మన వాళ్ళు కూడా అలాగే అదే రకమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. బట్ ఏంటంటే వాళ్ళు అండర్ డాగ్స్గా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. కానీ ఇండియన్ టీం ఏంటంటే ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్స్లో కానీ ఇలాంటి మల్టీలేటరల్ టోర్నమెంట్స్లో పాకిస్తాన్ ఎప్పుడూ ఓడిస్తూనే ఉన్నాము. అందుకని ఇండియా మీద కొంత ప్రెషర్ ఉంటుంది. ఇండియా హ్యాస్ టు బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఎనీ స్పెషల్ సర్ప్రైజెస్ ఆర్ స్పెషల్ బిగ్ థింగ్స్, స్పెషల్ థింగ్స్ ఇన్ ఏషియా కప్ అంటే ఏం చెప్తారు? ఏషియా కప్ ఈజ్ అ బిగ్ టెస్ట్ ఫర్ శుభ్మన్ గిల్. ఇందాక చెప్పుకున్నట్టుగా చాలామంది అతన్ని ఎందుకు పెట్టారు టీంలో, అతని ఫార్మాట్కి సూట్ కాడని అనుకున్నారు కాబట్టి కామెంట్స్ని కాంప్లిమెంట్గా చేసుకోవాలి. అతను దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. మనం ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళినప్పుడు కూడా అతను కెప్టెన్ పెట్టినప్పుడే చాలామంది ఏమన్నారంటే అతను టీంలో ఉండడానికి, ఎందుకంటే అంతకుముందు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు ఒక మ్యాచ్లో అతను డ్రాప్ చేశారు. సో అతను హీ వాజ్ నాట్ ఎ రెగ్యులర్ ఇన్ ది ఇండియన్ టీమ్, ఇన్ టెస్ట్ టీమ్. అలాంటి వాడిని క్యాప్టెన్ ఎలా చేస్తారని చాలామంది క్వశ్చన్ వేస్తారు. దట్స్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్.
కానీ అతను తన బ్యాట్తో సమాధానం చెప్పాడు. 750 రన్స్ చేశాడు 5 టెస్టుల్లో 750 రన్స్ చేశాడు. అందులో కెప్టెన్గా మొట్టమొదటిసారి మేనేజింగ్ మీద కూడా తనకి చాలా మొట్టమొదటిసారి కెప్టెన్గా ఆడుతూ అంత రెస్పాన్సిబిలిటీతో 750 రన్స్ చేయడం అంటే, ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం అంటే, సో ఆ ఛాలెంజెస్ అతను స్వీకరిస్తాడు. సో ఈసారి అది పెద్ద ఛాలెంజ్ అతను. సో అతను అందరి నోళ్ళు మూయించాలంటే ఈ హ్యాస్ టు పర్ఫామ్ వెల్. అక్కడ ఏంటంటే రన్స్ చేయాలి, అట్ ది సేమ్ టైం స్ట్రైక్ రేట్ కూడా బాగుండాలి. స్ట్రైక్ రేట్ లేకుండా అతను స్లోగా ఆడితే అది కూడా అది పెద్ద క్వశ్చన్ అవుతుంది. సో ఆ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ కొంత రిస్క్ తీసుకుంటూ అతను హీ హ్యాస్ టు స్కోర్ రన్స్. సో చాలా పెద్ద రెస్పాన్స్. సో ఇది రియల్లీ ఈ ఏషియా కప్ అతను ఒక పెద్ద టెస్ట్గా మనం చెప్పుకోవాలి. సో శుభ్మన్ గిల్ మీద చాలామంది కొన్ని డౌట్స్ని అలాగే కొన్ని క్వశ్చన్స్ని రేస్ చేస్తున్న క్రమంలో ఈ టైంలో కూడా వై ఈజ్ శుభ్మన్ గిల్ ఇన్ అనేదానికి సో హీ షుడ్ బి ఆన్సరబుల్. ఖచ్చితంగా ఆ విధంగా పెర్ఫార్మెన్స్ T20 వరల్డ్ కప్ టీంలో కూడా అతను లేడు. మీరు చూస్తే T20 వరల్డ్ కప్ టీంలో స్క్వాడ్లో కూడా లేడు అతను. ఎస్ఎస్సి జైస్వాల్ టీంలో ఉన్నాడు. ఇప్పుడు జైస్వాల్ టీంలో లేడు ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిస్. అండ్ గిల్ సడన్గా టీంలోకి వచ్చాడు. సో అందుకని అతను ఈ ఫార్మాట్లో ప్రూవ్ చేసుకోవాలి. చేసుకోగల కేపబిలిటీ అతనికి ఉందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సార్ ఈ టీంలో ఇండియన్ టీంలో మనం అనుకున్నాం ఇందాక కొంతమంది ప్లేయర్స్ని తీసుకోలేదు, ఇట్స్ వై అనేది తెలియదు, అన్ఫార్చునేట్ థింగ్ అని. సో అలా అన్ఫార్చునేట్ థింగ్ అని ఇప్పుడున్న టాప్ లెవెల్లో మీరు సెలెక్ట్ అయినటువంటి టీంలో వీళ్ళు ఉంటే బాగుండేది అని ఎవరు నన్ను అనుకుంటున్నారు? శ్రేయస్ అయ్యర్, ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళైతే ఖచ్చితంగా ఉండాల్సింది. ఈవెన్ జైస్వాల్ కూడా. జైస్వాల్ చేసిన తప్పేం లేదు. జైస్వాల్ ఈ ఫార్మాట్లో చాలా మంచి రికార్డు ఉంది అతనికి. ఈ ఫార్మాట్ కూడా సూట్ అవుతుంది. ఐపీఎల్లో కూడా మనం చూసాం, చాలా అగ్రెసివ్గా ఆడే ప్లేయర్ అతను. సో జైస్వాల్ కానీ, ప్రసిద్ధ్ కృష్ణ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ ఉండాల్సింది టీంలో. బట్ అందరినీ ఇప్పుడు 15 మందిని సెలెక్ట్ చేశారు, అందరూ ఉండరు. బట్ కనీసం శ్రేయస్ అయ్యర్ 20లో కూడా లేకపోవడం అనేది చాలా. సార్ అయ్యర్ విషయంలో చాలా కామెంట్స్ వస్తాయి బ్యాక్ ఎండ్ అండ్ బ్యాక్ సైడ్ కానీ, లేదంటే ఇప్పుడు మీమ్స్ మనం చూస్తున్నప్పుడు కానీ. సో గంభీర్తో ఉన్నటువంటి విభేదమా, లేదంటే ఏదైనా పొసకపోవడం ఎవరితో అయినా, అందువల్లే ఈరోజు శ్రేయస్ అయ్యర్ని పక్కన పెట్టడం జరిగింది, లేదా యాటిట్యూడ్ ఎక్కువ శ్రేయస్ అయ్యర్కి అనే యాటిట్యూడ్ గురించి కూడా వినిపిస్తుంది. ఏంటంటే గంభీర్తోనే కాకుండా మన చీఫ్ సెలెక్టర్ అగార్కర్తో కూడా, అగార్కర్ ప్రీవియస్లీ ఇద్దరు ముంబైకి చెందిన, ముంబై సెలెక్టర్గా ఉన్నప్పుడు కూడా మీరంటే యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని శ్రేయస్ అయ్యర్కి. తర్వాత ఇండియన్ టీంలో అతను ఆ మధ్య సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా రద్దు చేశారు, ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడలేదు అని చెప్పి అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పి. సో అతను కూడా హీ హ్యాస్ టు సెట్ థింగ్స్ రైట్. ఎందుకంటే అతనుకున్న భవిష్యత్తు, అతనుకున్న కెరియర్ హీ షుడ్ నాట్ బికమ్ అనదర్ అంబట్ రాయుడు. అంబట్ రాయుడు కూడా ఇలాగే టీంలోంచి రాకపోతే అతను ఒక అనవసరమైన కామెంట్లు, ట్వీట్లు చేసి తన కెరియర్ని పాడు చేస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ షుడ్ లెర్న్ ఫ్రమ్ రాయుడు. సో అతను ఇలాంటివి వచ్చినా సరే కామ్గా ఉండి షుడ్ వెయిట్ ఫర్ హిస్ ఛాన్సెస్. అలాగే టీం కూడా మరి అతను ఎలా ఉన్నా సరే T20 వరల్డ్ కప్లో అతని రిక్వైర్మెంట్ చాలా ఉంది, చాలా ఉంది. దానిలో ఏదో రకంగా టీంలో అతన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. లెట్స్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్, లెట్స్ సీ. హోప్ఫుల్లీ వస్తాడేమో అనే చూద్దాం. రైట్. మొత్తానికి ఏషియా కప్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అయితే ఇరు దేశాలకే కాదు ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. సో లెట్స్ సీ, మీరు అనుకుంటున్నట్లుగానే సో కొన్ని మార్పులు ఏమైనా జరిగే అవకాశం ఉందా, అండ్ కొన్ని మ్యాజిక్ అండ్ కొన్ని సెన్సేషనల్ సస్పెన్స్ థింగ్స్ ఏమైనా జరుగుతాయి ఆ మ్యాచెస్లో. ముఖ్యంగా బిగ్గెస్ట్ స్టేడియంస్ లాగా అనుకుంటున్నటువంటి, మనం బిగ్గెస్ట్ గ్రౌండ్స్ లాగా అనుకుంటున్నటువంటి దుబాయ్ గ్రౌండ్స్, యూఏఈ గ్రౌండ్స్లో మన వాళ్ళు ఏమైనా అద్భుతాలు సృష్టిస్తారా ఈసారి అనేది కూడా చూద్దాం. సో డ్యూ ఫ్యాక్టర్ ఎంతవరకు పనిచేస్తుంది, అండ్ అలాగే టాస్ని మన వాళ్ళు ఎంత క్యాల్కులేటెడ్గా ఈసారి తీసుకుంటారు అనేది కూడా లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో ఏషియా కప్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు వన్స్ అగైన్. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు 10 TV.